అది ఎడారి, బోర్లు పడడం కాదు కదా, నీటి చుక్క దొరికినా అదృష్టమే. అలాంటి ప్రాంతంలో భూమి నుంచి గంగ ఉబికి వచ్చింది. ఓ ఊరిని ముంచేసేంత వరద ఉప్పెనలా ఎగిసిపడింది. రాజస్థాన్ ఎడారిలో ఈ అద్భుతం జరిగింది. అక్కడి జలధారను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. అద్భుతమని అవాక్కవుతున్న వాళ్ళు కొందరైతే, వరదను ఆరా తీస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ జలధార వెనక రహస్యం ఏంటి? రాజస్థాన్ ఎడారిలో అద్భుతం. ఎడారిలో ఉబికొచ్చిన జలధార. అసలు అంత నీరు ఎలా వచ్చింది? జలధారపై దేశవ్యాప్తంగా ఆసక్తి. రాజస్థాన్ జైసల్మేర్లో ఓ అద్భుతం జరిగింది. ఎడారి ప్రాంతంలో నీళ్లు రావడమే కష్టమనుకుంటే, ఉప్పెనలా ఎగిసిపడిన గంగను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ విజువల్స్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్గఢ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ భాటి సాగునీటి కోసం పొలంలో బోరుబావి తవ్విస్తున్నారు. 800 అడుగుల వరకు తవ్వినా నీళ్లు పడకపోవడంతో ఇంకా తవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా తవ్వుతుండగా ఒక్కసారిగా భూమి లోపలి నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. భారీ జలధార పొంగి పొర్లడం స్టార్ట్ అయింది. 3 రోజుల వరకు ఆ నీటిధార అలాగే కొనసాగింది. 3వ రోజు ఆగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 7 అడుగుల మేర నీటితో నిండిపోయాయి. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. విశాలమైన తార్ ఎడారిలో నీటి చుక్క దొరకడమే కష్టం. అలాంటిది భూగర్భం నుంచి నీరు అలా ఉబికి రావడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోంది. ఒక్కసారిగా నీరు ఎగిసిపోవడంతో 22 టన్నుల బోర్వెల్ మెషిన్ కూడా అందులో మునిగిపోయింది. బోర్ మిషన్తో పాటు లారీ కూడా అందులో పడిపోయింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో భూమి పైపొర 10 అడుగుల వరకు కోతపడింది. భూగర్భం నుంచి నీరు ఉబికి వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజస్థాన్ సర్కార్ అలర్ట్ అయింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని నిపుణుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. అక్కడ నమూనాలు సేకరించి 3 రోజుల పాటు పరిశోధనలు జరిపింది. అయితే ఆ స్థాయిలో నీళ్లు ఉబికి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆ ప్రాంతంలో 300 నుంచి 600 అడుగుల లోపు నీళ్లు పడతాయని స్థానికులు చెబుతున్నారు. అయితే 850 అడుగుల వరకు తవ్వడంతో రాళ్లు పగిలిపోయి ఒక్కసారిగా నీటి బుగ్గ పగిలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇవి మట్టిరాళ్లని, వీటి పొర చాలా బలంగా ఉంటుందని, అది పగిలిపోవడంతో నీరు ఒక్క ఉదుటున పైకొచ్చిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. భూగర్భంలో 850 అడుగుల లోపల బలమైన రాతి పొరలు ఉన్నాయని, ఈ పొరల మధ్య నీటి నిల్వలు ఉంటాయని, ఈ రాతి పొరలు పగిలినప్పుడు మాత్రమే నీళ్లు అంత ఉధృతంగా బయటకొస్తాయని చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల కింద నాచ్నాలోని జాలువాలాలోనూ ఇలాగే నీళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. సైంటిస్టుల వాదన ఎలా ఉన్నా ఆ జలధారకు పురాణాలతో లింక్ చేస్తున్నారు. పురాణాల్లో చెప్పిన సరస్వతీ నదే ఇలా బయటకొచ్చిందని అంటున్నారు. దీంతో ఇది మరింత వైరల్ గా మారుతోంది. రాజస్థాన్ జలధారను ఇప్పుడు పురాణాలతో లింకు చేస్తున్నారు చాలామంది. పురాణాల్లో వినిపించి ఇప్పుడు అంతరించిన సరస్వతీ నదికి రాజస్థాన్ జలధారకు సంబంధం ఉందా అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు మరికొందరు. ఇది సరస్వతీ నదేనా? ఆ జలధార నిజంగా ఓ అద్భుతమా? సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఉబికి వచ్చింది సరస్వతీ నదీ జలాలేనా? జలధారపై సైంటిస్టులు ఏమంటున్నారు? అది సరస్వతి నది అయ్యే ఛాన్స్ ఉందా? మన దేశంలో నదులను దేవతలుగా భావిస్తారు. హిందూ ధర్మశాస్త్రంలో నదులకు పవిత్రమైన స్థానం ఉంది. గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న నదుల్లో సరస్వతీ నది ఒకటి. అయితే ఈ నది ప్రస్తుతం భూమిపై ప్రవహించడం లేదు. భూ అంతర్భాగంలో అంతర్వాహినిగా ప్రవహిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. పురాణాల్లో సరస్వతి నదికి మంచి స్థానం ఉంది. త్రివేణీ సంగమం అంటే గంగా యమునతో సరస్వతి కలవడమే. అయితే ఈ నది భూమిపై కనిపించదు. ఋగ్వేదంలోని నదీ స్థితిలో సరస్వతి ప్రస్తావన ఉంటుంది.
మహాభారతం సమయానికి ఈ నది ఎండిపోయిందని అంటారు. అయితే సింధు నాగరికతకు సరస్వతి నది జీవనాడి అని, ఈ నది ప్రవహించే దిశ కొన్నాళ్లకు మారిందని, యమునా నదిని తాకుతూ చివరికి గంగానదిలో కలిసిందని మరికొందరి వాదన. దీంతో సరస్వతి నది నిజంగా ఉండేదా అనే దానిపై చాలా ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. సైంటిస్టులు పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు రాజస్థాన్ జలధారే సరస్వతి నది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పురావస్తు భౌగోళిక అధ్యయనాల ప్రకారం అంతరించిపోయిన సరస్వతి నది హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మీదుగా ప్రవహించేది. ప్రస్తుతం కనిపించిన జలధార ఆ నదే అనడానికి కారణం అదే. పైగా తార్ ఎడారిలో లానా అనే మొక్క ఉంటుంది. నీటి లభ్యత అంతగా లేని ఇసుక నేలలు, బంజరు భూముల్లో ఇది పెరుగుతుంది. అయితే ప్రస్తుతం నీళ్లు ఉబికి వచ్చిన ప్రాంతంలో ఆ చెట్టు జాడలేలేవు. అంటే అది ఎడారిలా కనిపిస్తున్న ఇసుక నేలలు కావన్నమాట. పురాణాలను అధ్యయనం చేయడంతో పాటు రిమోట్ సెన్సింగ్ డేటాతో పోల్చినప్పుడు జలధార కనిపించిన ప్రాంతం సరస్వతీ నదీ పరివాహక ప్రాంతమన్నది మరికొందరి అభిప్రాయం. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఉప్పొంగింది సరస్వతి నదేనని చాలా మంది షేర్ చేస్తున్నారు. పురాణాల్లో చెప్పబడిన సరస్వతి నది జాడ కోసం చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రాజస్థాన్లో కనిపించిన జలధారతో అవి మరింత స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఎడారిలో ఉప్పొంగింది నిజంగా నదీ జలాలేనా అంటే నీరు, మట్టితో పాటు వాస్తవాలను పరిశీలించిన తరువాత మాత్రమే ఓ క్లారిటీ వచ్చే అవకాశముంటుంది. కార్బన్ డేటింగ్ పరీక్షలతో మాత్రమే జైసల్మేర్లో ఉబికొచ్చిన నీళ్లు సరస్వతి నది ప్రవాహమా కాదా అనేది తేలే అవకాశం ఉంది. కార్బన్ డేటింగ్ పరీక్షలతో నీళ్ల వయస్సు ఎంతో తెలుస్తుంది. నిజంగా ఉబికి వచ్చింది సరస్వతి నదీ నీళ్లే అయితే దానికి తక్కువలో తక్కువ 3000 ఏళ్ల వయసు ఉండాలని సైంటిస్టులు చెబుతున్నారు. సింధు నదిలానే సుమారు 8000 సంవత్సరాల కిందట సరస్వతి నది ప్రవహించినట్లు వేదాలు, పురాణాల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా ప్రవహించి గుజరాత్లోని కచ్ దగ్గర సముద్రంలో కలిసేదని రాసి ఉంది. హిమాలయాల ప్రాంతంలో వాతావరణ మార్పులు, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పుల కారణంగా సరస్వతి నది 3000 ఏళ్ల కిందట పూర్తిగా ఎండిపోయి కనుమరుగైందని అంటారు. అయితే సరస్వతి నదిని గుర్తించేందుకు 2002లో ఓ కమిటీని కూడా నియమించారు. హర్యానా, రాజస్థాన్లో తవ్వకాలు జరిపి 2015లో ఓ నివేదిక కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు బయటపడ్డ జలధారతో ఈ పరిశోధనలు మరింత వేగమయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.